ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వస్తాను. పీడీకి ఎంపీ సీట్ ఎలా ఇచ్చారు? విద్య, నీతో మాట్లాడాలి విద్య. హైకిత, పద వెళ్దాం. డాడీ మాట్లాడుతా అంటున్నారు కదమ్మా. నోరు మూసుకొని వస్తావా రావా? విద్య, దయచేసి నేను చెప్పేది విను. నేనేం కావాలని అన్నయ్య గురించి అలా చెప్పలేదు. ఐశ్వర్యని కాపాడాలని అలా చెప్పాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం విద్య. నా మాట నమ్మవా? ఐశ్వర్య కోసం అలా చెప్పానంటే నమ్మవా? ఐక్యత మీద ఒట్టేసి చెప్పంటావా? చూడు విద్య, నువ్వు చేసే పాప పనులు చాలక నా కూతురు మీద ఒట్టేస్తావా? దాని జోలికెళ్తే మర్యాదగా ఉండదు. అయితే నేను చెప్పేది నమ్ము విద్య. తోడబుట్టిన అన్నయ్యకే నమ్మకం లేదు. ఆ తర్వాత వచ్చిందాన్ని, నీ గురించి తెలిసిన దాన్ని నేనెలా నమ్ముతాను? ఎలా నమ్ముతానంటే నేను నీ భర్తని. అవునా? నేను రాక్షసుని కదా. అది నేను నీకు ముద్దుగా పెట్టుకున్న పేరు విద్య. సిగ్గు లేకపోతే సరి. దానికి సరే ఒక సాకు చెప్పావు. మరి వినోద్ని చంపించాలని చూసావుగా, దానికేం చెప్తావు? అది కూడా నిజం కాదు విద్య. మరి పోలీసుల దగ్గరున్న ఆ వీడియో ఏంటి? ఆ రౌడీ బెదవల్ని వినోద్ని చంపించడానికి పంపించింది నువ్వు కాదా? నేనే పంపించాను, కానీ చంపమని కాదు, వినోద్ని బెదిరించమని, ఊరికే 4 దెబ్బలు కొట్టమని పంపించాను. నువ్వసలు మనిషివేనా? చెల్లెలి భర్తని కొట్టమని మనుషుల్ని పంపిస్తావా? అలాంటప్పుడు నీ చెల్లెలు నా వినోద్కి ఇచ్చే బలవంతంగా రాక్షస వివాహం చేయడం ఎందుకు? ఏదో ఆవేశంలో అలా చేశాను. అది కూడా వినోద్ అన్నయ్య నానా మాటలు అన్నాడన్న కోపంలో అలా చేశాను. అన్నగారి మెప్పు కోసం చేశావా? ఇప్పుడు అన్నగారే నిన్ను, నన్ను, మన కూతుర్ని ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు. అన్నయ్య కోపంలో అలా అన్నాడంతే. అంటే ఎన్ని మాటలన్నా దులిపేసుకొని ఇక్కడే ఉంటాను అంటారు. మా అన్నయ్యగా అందే. ఆ అన్నయ్యనే పోలీసుల చేత అరెస్ట్ చేయించావుగా. నేనా? నువ్వు చేసిన పనికే కదా బావగారిని అనుమానంతో అరెస్ట్ చేశారు. సరే, అవన్నీ వదిలే విద్య. ఏంటి వదిలేయాలా? అన్నీ మర్చిపోయి నీతో కాపురం చేయాలా? ఏ భార్య అయినా తన భర్తతో ఏదో ఒక అవలక్షణం ఉంటే సర్దుకుపోతుంది. ఫీలైతే భర్తని మార్చుకుంటుంది. కానీ నీకున్నవన్నీ అవలక్షణాలే కదా. నీలాంటి వాడితో కాపురం చేయడం అంటే ఆ ఆడదాన్ని ఏమంటారో తెలుసా? నా చేత అలాంటి మాటలు అనిపించుకో. హైకిత, పద, జరగండి. విద్య, నేను కాల్ చేస్తే విసుక్కుంటావా? కట్ చేసిందేంటి? చాలా కోపంగా ఉన్నట్టుంది. నా ఫోన్ నుంచి కాల్ చేస్తే తీయదు. ఏం చెయ్యాలి? హలో, నీ ఫోన్ ఎందుకు కావాలి? వెయిట్ చేయి. హలో, రెండు సార్లు కట్ చేశానని
ఇక దీనికి కాల్ చేసేది ఏంటి అని వదిలేశాడా? మళ్ళీ మళ్ళీ కాల్ చెయ్యాలే, చెయ్యట్లేదేంటి? నీ ఫోన్ ఉంది కదా, నా ఫోన్ ఎందుకు? కారణం చెప్తే గానివ్వవా? అది కాదభి, నువ్వెందుకు మూడవుట్లో ఉన్నావు? చెప్తాను, ముందు ఫోన్ ఇవ్వు. మళ్ళీ చేస్తున్నాడు. జనని కాల్ చేస్తుందేంటి? హలో జనని, ఏమైంది నీకు? అసలు ఆఫీస్ వైపే రావట్లేదు. చాలా వర్క్ ఉంది, నేనొక్కదాన్నే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఆఫీస్కి రా జనని. నక్షత్ర, నేను నువ్వు కాల్ చేస్తే నేను అటెండ్ చేయట్లేదని, కట్ చేస్తున్నానని జనని ఫోన్ నుంచి కాల్ చేస్తావా? హలో హలో, కట్ చేసింది. నక్షత్ర కాల్ కట్ చేస్తుందా? అవును జనని, నా ఫోన్ నుంచి చేస్తే కట్ చేస్తుందనే నీ ఫోన్ నుంచి చేశాను. నా గొంతు విని కట్ చేసింది. ఎందుకలా చేస్తుంది? నువ్వేం చేసావు? ఒక క్లయింట్తో యాడ్ మీటింగ్ ఉందని వెంటనే రమ్మని చెప్తే నేనిప్పుడు రాలేనని చెప్పాను. తనకు కోపం వచ్చింది. అపాయింట్మెంట్ ఉందన్నప్పుడు, వెళ్ళాలని చెప్పినప్పుడు నువ్వు రాలేను అని చెప్తే తన కోపం రాదా? అది నీ నిర్లక్ష్యం కాదా? అది నిర్లక్ష్యం కాదు జనని. ప్రమిళ రాని ఇంటికి వెళ్ళడం, కళ్యాణ్ గొడవలో ఉండి తనకలా చెప్పాను. దానికే తనలా ఆ విషయం తను క్లియర్గా చెప్పాలి కదా. ఆ మూడ్లో లేని జనని. తప్పవి. తను ఒక మీటింగ్ ఏర్పాటు చేశాక నువ్వు రాలేనని ఖచ్చితంగా చెప్తే అవతల మాట పోదా? అందుకే తనకు కోపం వచ్చి ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకునే ముందు నాతో ఒక మాట చెప్పాలి కదా. కొన్ని విషయాల్లో ముందే చెప్పి చేయడం కుదరదబి. నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తావేంటి? నేనే సిచ్యువేషన్లో ఉన్నానో నీకు తెలీదా? తెలుసబి. ఇలాంటి సందర్భాల్లో అవతలి వాళ్ళు హర్ట్ అవ్వకుండా బాగా డీల్ చేయాలి. కనీసం నాకు చెప్తే నేను తనకి అర్థమయ్యేలా చెప్పేదాన్ని కదా. నాకు ఆ టైంలో ఆ ఆలోచన రాలేదు జనని. పో అభి, నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఉండు, నేను కాల్ చేసి మాట్లాడతా. మళ్ళీ జనని ఫోన్ నుంచే కాల్ చేస్తున్నాడు. కట్ చేసింది అంటే తను చాలా హర్ట్ అయినట్టుంది. మళ్ళీ చెయ్యి. ఇలాంటి సమయంలో మళ్ళీ కాల్ చేసి ఇరిటేట్ చేయకూడదు. తనే కూల్ అయ్యాక చేస్తుంది. వెయిట్ చెయ్యి, అంతకు మించి ఇంకో మార్గం లేదు. అమ్మా, ఏంటి? ఆకలేస్తుందమ్మా. ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేసి పెట్టమ్మా. చేసి పెట్టు. నీ మొగుడు సంపాదించి పెట్టింది ఉంది కదా, చేసి పెట్టు. వెళ్ళి నీ మొగుడు సంపాదించిన డబ్బుతో నీ కూతురికి ఏమైనా చేసి పెట్టు. ఏంటి బావగారు అంత దారుణంగా మాట్లాడతారు? నువ్వు, నీ భార్య, నీ కూతురు ఇంట్లోంచి బయటికి పోండని చెప్తే ఆ సుందర్ రామయ్యని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇంటి లోపలికి వచ్చాడు నీ మొగుడు. వాడికి సిగ్గు లేకపోతే నీకైనా ఉండాలి కదా. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్తే వెళ్ళిపోవాలి కదా. వాడెవడో ఈ ఇంటితో ఎలాంటి సంబంధం లేనివాడు చెప్తే లోపలికి వస్తారా? సిగ్గనేదే లేదా మీకు? ఇదే ఇంకొకళ్ళైతే అవమానంతో చచ్చిపోతారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. నీ మొగుడికి నీకు అలాంటివేం లేవుగా. ఛీ, ఏం బతుకులో. చూడు విద్య, నాకు నీ మొగుడి మొహం చూడడం ఇష్టం లేదు. వాడు ఇలాగే నా కళ్ళ ముందే తిరుగుతుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆ కోపంతో ఏమైనా చేస్తా. వాడిని కత్తితో పొడిచినా పొడిచేస్తా. వాడు నాకంత ద్రోహం చేశాడు. నీ తాళి తెగేదాకా తెచ్చుకోవద్దు. నువ్వు వాడితో మాట్లాడతావో పోట్లాడతావో ఏం చేస్తావో నాకు తెలీదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. నన్ను మాత్రం హంతకుని చేయొద్దు. పో,
పోయి బాగా ఆలోచించుకో. నేను కాల్ చేస్తున్న ఫోన్ అటెండ్ చేయడం లేదంటే నా డౌట్ నిజమే. అభి చేసిన పనికి నక్షత్ర చాలా ఫీల్ అవుతుంది. ఇలా కాదు, నేనే డైరెక్ట్గా వెళ్ళి నక్షత్రతో మాట్లాడాలి.